బ్రేకింగ్ న్యూస్ నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య గురైంది. లైంగిక దాడి తర్వాత చంపేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లావణ్య గవర్నమెంట్ కాలేజీ ఇంటర్ స్టూడెంట్ హత్య గురైంది. గుట్ట కింద అన్నారం చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో ప్రేమలో పడింది లావణ్య. 6 నెలలుగా లవ్ ట్రాక్ నడుస్తోంది. ఇవాళ ఫ్రెండ్ రూమ్కు తీసుకెళ్లాడు కృష్ణ. రూమ్లో ఇరువురి మధ్య గొడవ జరిగింది. లావణ్యను చంపేసి డైట్ కాలేజ్ దగ్గర డెడ్ బాడీ పడేసి వెళ్లిపోయాడంటూ స్థానికులు చెప్తున్నారు. 2 టౌన్ పోలీసుల అదుపులో నిందితుడు కృష్ణ ఉన్నట్టుగా తెలుస్తోంది. నల్లగొండలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అయితే లైంగిక దాడి చేసి తర్వాత చంపేశారనే అనుమానం వ్యక్తమవుతుంది. గవర్నమెంట్ కాలేజీ ఇంటర్ స్టూడెంట్ అయినటువంటి లావణ్యను ఓ ట్రాక్టర్ డ్రైవర్ ప్రేమ పేరుతో వంచి ఆమెను హత్య చేసినట్టుగా కూడా చెప్తున్నారు. 6 నెలలుగా లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్ స్టూడెంట్ దారుణ హత్యతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంటర్ విద్యార్థిని ఓ యువకుడు హతమార్చాడు. తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని లోబర్చుకున్న ఓ ట్రాక్టర్ డ్రైవర్ ఆమెను దారుణ హత్యకు గురి చేశాడు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారెడ్డిగూడెం చెందిన బాలిక కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నల్లగొండ మండలం గుట్టకింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ అనే ట్రాక్టర్ డ్రైవర్తో ప్రేమలో పడింది. గత 6 నెలలుగా ఇరువురు ప్రేమలో ఉన్నారు. కృష్ణ మిత్రుడైన ఓ ఆటో డ్రైవర్ రూమ్లోకి బాలికను కృష్ణ తీసుకెళ్లాడని, తర్వాత ఇరువురు మధ్య గొడవ జరగడంతో కృష్ణ ఆ విద్యార్థిని చంపేసి డైట్ కాలేజ్ దగ్గర మృతదేహాన్ని పడేశారని స్థానికులు చెప్తున్నారు. హుటాహుటిన 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఆమెపై లైంగిక దాడి జరిగిందని, తర్వాతే హత్య చేశారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ సైదులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు గడ్డం కృష్ణని 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ విద్యార్థిని హత్యోదంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ప్రస్తుతం కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే స్నేహితుడి రూమ్కి తీసుకెళ్ళి ఆమెపై లైంగిక దాడి చేసి చంపేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఆమెను హతమార్చాడు? 6 నెలలుగా కొనసాగుతున్న ప్రేమాయణంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా? ఎందుకు ఆమెను హతమార్చి వచ్చిందనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఇంటర్ విద్యార్థిని లావణ్య హత్యకు సంబంధించిన విషయంలో పోలీసులు ఆరా తీస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుతుంది. డైట్ కాలేజ్ దగ్గర అమ్మాయిని శవాన్ని పడేసినట్టుగా తెలుస్తోంది. నల్లగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఓ యువకుడు ప్రేమ పేరుతో ఇంటర్ విద్యార్థిని వంచి అమ్మాయిపై లైంగిక దాడి చంపేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలం దగ్గర ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. లావణ్యను చంపేసి డైట్ కాలేజ్ దగ్గర డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయాడంటూ స్థానికులు చెప్తున్నారు. ఆటో నడిపే ట్రాక్టర్ డ్రైవర్ అయినటువంటి గడ్డం కృష్ణతో గత కొద్ది రోజులుగా లావణ్య లవ్ ట్రాక్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 నెలలుగా ఇద్దరు కూడా ప్రేమలో ఉన్నట్టుగా సమాచారం. అయితే ఓ ఆటో డ్రైవర్, అంటే ఇక్కడ గడ్డం కృష్ణ మిత్రుడైనటువంటి ఓ ఆటో డ్రైవర్ రూమ్కి బాలికను కృష్ణ తీసుకెళ్లాడని, తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరగడంతో కృష్ణ ఆ విద్యార్థిని చంపేసి డైట్ కాలేజ్ దగ్గర మృతదేహాన్ని పడేసి వెళ్లారని స్థానికులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మా ప్రతినిధి రమేష్ జాయిన్ అవుతున్నారు. రమేష్, నల్గొండ ఇంటర్ విద్యార్థిని హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. సో గడ్డం కృష్ణ అనే వ్యక్తి ఆమెను చంపినట్టుగా చెప్తున్నారు. అసలు ఇద్దరి మధ్య కూడా లవ్ ట్రాక్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఏం జరిగింది? ప్రస్తుతం పోలీసులు మొత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించడం జరిగింది. అమ్మాయి ఇక్కడ నల్గొండ పట్టణంలోని ప్రతీక్ జూనియర్ కళాశాలలో కూడా ఇంటర్ చదువుతుంది. అయితే ఈ నల్గొండ మండలానికి చెందినటువంటి ఓ వ్యక్తి ట్రాక్టర్ డ్రైవర్ తో గత కొన్నేళ్ల నుంచి కూడా ప్రేమ కొనసాగుతుందని కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి సమాచారం అందుతుంది. అయితే ఇవాళ ఉదయాన్నే వచ్చినటువంటి అమ్మాయి ఈ ఎవరైతే ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ ఉన్నారో అతని స్నేహితునికి నల్గొండ దగ్గర ఆ స్నేహితుని రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఇద్దరి మధ్య
గొడవ జరిగిందా, ఏదైనా ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక ఇంటర్ విద్యార్థి, మైనర్ విద్యార్థి ఈ విధంగా నల్గొండలో హత్యకు గురి కావడం అనేది సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితుడు ఎవరైతే ఉన్నారో పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులంతా కూడా కొద్దిసేపు క్రితం ఈ విషయాన్ని తెలుసుకొని జిల్లా కేంద్రానికి రావడం జరిగింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం స్పాట్ లోనే ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడైతే జరిగిందో ఆ ప్రదేశం నుంచి కూడా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆమె స్నేహితులు కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం పోలీసులు మాత్రం ఏమీ చెప్పలేకపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అనుమానితుడు కృష్ణగౌడ్ని ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అత్యాచారం జరిగిన తర్వాత హత్య చేశారా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని వేరే బయట చంపి ఇక్కడ పడవేయడం జరిగిందా లేకపోతే ఇక్కడ జరిగారన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రమేష్, అంటే తన ఫ్రెండ్ అయినటువంటి ఆటో డ్రైవర్ రూమ్కి తీసుకెళ్లాడు, అక్కడ ఏదో గొడవ జరిగింది ఇద్దరి మధ్య అని చెప్తున్నారు. అలాగే అంతకు ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఏం జరిగిందంటే డైట్ కాలేజ్ దగ్గర రూమ్లో చంపి డైట్ కాలేజ్ దగ్గర పడేశాడా? సో అంటే ఎందుకు ఈ హత్య జరిగిందనే కోణంలో పోలీసులు ఏమైనా నిర్ధారణకు వస్తున్నారా? ఇప్పుడే ఇంకా విచారణ వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంకా విషయాలు తెలిసే అవకాశం ఉందా? ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం కనపడుతుంది. అమ్మాయి 2 సంవత్సరాల నుంచి కూడా ప్రస్తుతం నల్గొండ పక్కనే ఒక 10 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉంటుంది. ప్రతిరోజు కూడా అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఇక్కడ కాలేజ్, ఇంటర్ కాలేజ్ కి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. అదే క్రమంలో పక్క గ్రామానికి చెందినటువంటి కృష్ణ వ్యక్తి కూడా పరిచయం కావడం, గత కొన్ని నెలల నుంచి కూడా ప్రేమ కూడా జరిగింది. కానీ ఈ అమ్మాయిని చంపడానికి ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఇవాళ ఉదయం రావడం జరిగింది. రూమ్ మొదలకు తీసిన తర్వాత అక్కడ ఏం జరిగిందనే మిస్టరీ మాత్రం ఇంకా పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ప్రస్తుతం మాత్రం నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు రాజశేఖర్ రెడ్డి అంతా కూడా స్పాట్ కి చేరుకొని విచారిస్తున్నారు. అదేవిధంగా సెల్ ఫోన్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మనం ఆ తల్లిదండ్రులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులు ఇంకా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. వారికి ఉదయాన్నే ఈ వార్త తెలియగానే చేరుకోవడం జరిగింది. రోజులాగే అమ్మాయి కాలేజీకి వచ్చింది. అయితే ఈ వ్యక్తితో సంబంధం మాకు తెలియదు. ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ పోలీసు తీసుకొచ్చి చంపి ఉంటారని కూడా చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మాకు కూడా తెలియలేదని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నల్లగొండలో చోటు చేసుకున్న ఈ ఘటనతో ఒకసారిగా స్థానికంగా టౌన్లో ఉలిక్కిపడుతున్నారు. నల్గొండ డైట్ కాలేజ్ దగ్గర అమ్మాయిని చంపేసి అక్కడ డెడ్ బాడీని పడేసి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ నిందితుడు కృష్ణ పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. గడ్డం కృష్ణ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతని ఫ్రెండ్ ఆటో డ్రైవర్ అనేటువంటి మరో వ్యక్తి రూమ్కి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. 17 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నారు అమ్మాయికి. సో ఆ అమ్మాయిని గత 6 నెలలుగా ప్రేమిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య కూడా లవ్ ట్రాక్ నడుస్తుంది. సో అంతలోనే ఏం జరిగిందో తెలియదు. మరి ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? సో చంపేంత వరకు ఎందుకు వెళ్ళింది ఘటన అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 6 నెలలుగా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. గవర్నమెంట్ కాలేజ్ చెందిన లావణ్య గడ్డం కృష్ణతో 6 నెలలుగా ఈ ప్రేమాయణం సాగుతోంది. అయితే ఆ రూమ్కి తీసుకెళ్తున్న సందర్భంలో ఏదో గొడవ పెద్దదై ఆమెని ఆవేశంలో చంపినట్టుగా అర్థమవుతుంది. లైంగిక దాడి చేసి తర్వాత చంపేసినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుట్ట కింద అనారం చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో లావణ్య అనే అమ్మాయి ప్రేమ కొనసాగుతోంది. ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లాడు కృష్ణ. తను నమ్మి రూమ్కి వెళ్ళిన ఆమె హత్యకు గురైన పరిస్థితి. రూమ్లో ఇరువురి మధ్య గొడవ జరిగి అతను చంపేసినట్టు తెలుస్తుంది. సో చంపేసి డైట్ కాలేజ్ దగ్గర పడేశారు. స్థానికులు ఆ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రస్తుతం ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. ఆ లావణ్య అనే అమ్మాయి తల్లిదండ్రులు అక్కడ కన్నీరు మున్నీరవుతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. అలాగే పోలీసులు కూడా ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటనతో నల్లగొండ టౌన్ ఉలిక్కిపడింది. భారీ ఎత్తున అక్కడికి పోలీసులు చేరుకున్నారు, స్థానికులు చేరుకున్నారు. ఆ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. డైట్ కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఒక డెడ్ బాడీ ఉందని పోలీసులకు సమాచారం అందడంతో ఒక్కసారిగా పోలీసుల ప్రాంతానికి వెళ్ళి ప్రస్తుతం ఈ అంశం గురించి విచారించారు. నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు చంపాల్సి వచ్చింది, కారణాలు ఏంటనే కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.